ఆపరేషన్ సింధూర్ పేరుతో యావత్ దేశం సంబరాలు చేసుకుంటోంది. పహల్గామ్ ఉగ్రదాడుల తర్వాత ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న 140 కోట్ల మంది భారతీయుల గుండె మంట చల్లార్చేలా జరిగిన ఆపరేషన్ సింధూర్ కు ఓ మహిళా వింగ్ కమాండర్ సారథ్యం వహించారు. ఆమె ఎక్కుపెట్టిన మిస్సైళ్లు ఏమాత్రం గురి తప్పకుండా శత్రువు గుండెలను చీల్చి చెండాడాయి. పాకిస్తాన్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉగ్రవాదుల గుండెల్లో మిస్సైళ్లు పరిగెత్తించిన ఆ లేడీ సింగం మరెవరో కాదు, భారత వైమానిక దళానికి చెందిన పైలట్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. వ్యోమిక, ఆమె పేరులోనే ఆకాశం ఉంది. వ్యోమిక అంటే ఆకాశపు కుమార్తె అని అర్థం. ఆకాశంలో ఏమైనా చేయగలిగిన గట్స్ ఆమెకు మాత్రమే సొంతం. అది తెలిసే కాబోలు వారి తల్లిదండ్రులు చిన్నప్పుడే ఆమెకు ఈ పేరు పెట్టి ఉంటారేమో. చిన్నప్పటి నుంచి ఆమెకు పైలట్ కావాలనే సంకల్పం ఉండేదట. స్కూల్ రోజుల్లోనే అంటే 6వ తరగతిలోనే ఎన్సీసీలో చేరిన ఆమె తర్వాత ఇంజనీరింగ్ పూర్తి చేశారు. వారి కుటుంబంలో మొదటిసారిగా సైన్యంలో చేరిన వ్యక్తి కూడా ఆమె. 2019 డిసెంబర్ 18న ఆమెకు ఎయిర్ ఫోర్స్ లో శాశ్వత కమిషన్ లభించింది. హెలికాప్టర్ పైలట్ గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఆమె ప్రయాణం అధికారికంగా ప్రారంభమైంది. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఇప్పటి వరకు 2500కు పైగా ఫ్లయింగ్ గంటలు పూర్తి చేశారు. చేతక్, చీతా వంటి హెలికాప్టర్లు నడుపుతూ జమ్మూ కాశ్మీర్ లాంటి ఎత్తైన ప్రాంతాల నుంచి ఈశాన్య భారతంలోని గిరిజన ప్రాంతాల వరకు సేవలందించారు. 2020లో అరుణాచల్ ప్రదేశ్ లో ప్రాణాపాయ పరిస్థితుల్లో సామాన్యులను రక్షించేందుకు ఆమె ఒక కీలకమైన రెస్క్యూ ఆపరేషన్ కూడా నిర్వహించారు. 2021లో ఆమె మౌంట్ మనిరింగ్ అంటే దాదాపు 21,650 అడుగుల పైకి ప్రయాణించి త్రివిధ దళాల మహిళా ఎక్స్పెడిషన్ లో పాల్గొన్నారు. పహల్గామ్లో 26 మంది సాధారణ పౌరుల హత్యకు ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో ఈమె చాలా కీలకంగా వ్యవహరించారు. శత్రువుల టార్గెట్ ను చాలా చాకచక్యంగా కూలదోయగలిగారు. నేడు భారత్ ఇంత పెద్ద ఎత్తున విజయోత్సవాలు చేసుకుంటోంది అంటే అందుకు కారణమైన వారిలో వ్యోమికా సింగ్ కూడా ఒకరు. ఈ సందర్భంగా ఈ లేడీ సింగానికి అందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చెబుతాం.